కొరకు చేయాల్సిన ప్రతి కీడు మనకు సంభవించినా కూడా దేవుడి కొరకు నిలబడ్డప్పుడు ఆ కీడులోంచి కూడా దేవుడు ఒక విజయం మనం పొందుకునేటట్టు, దేవుని దయా సంకల్పం చొప్పు మనం నడిపింపబడేటట్టు, దేవుని ప్రణాళిక చొప్పున మన జీవితాలకు కావలసిన ప్రతిదాన్ని పొందుకోవడానికి యోబు అంటుండు, దేవుడు మనకు హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు చెప్తే మనము ఆయనకు కావలసిన వాటన్నిటిని చేస్తున్నాం కదా, దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు ఇది చేయమంటే అది చేసినప్పుడు మనకు తప్పు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కూడా మనం అనుభవించాలి కదా. ఎందుకు మనం ఇలా మాట్లాడుకోవాలని యోబు తన ఒక భార్య మాట్లాడినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. యోబు 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ పాపం చేయకుండా, ఏది లేకుండా ఆయన కొరకు ఆయన బలవంతం చేసినప్పుడు ఆయన పనిలో మనం నిలబడాలి. ఆ ఒక దేశ ప్రజలందరూ కూడా పశురు మాట్లాడినప్పుడు వినాల్సిన ప్రజలు, పశురు చెప్తే వినవలసిన ప్రజలు, పశురు మాటకు విలువనిచ్చిన ప్రజలు, పశురు చెప్పకుండా దేవుని మాటలని పక్క త్రోవను పట్టిస్తుండు, అబద్ధాలతో నింపుతుండు, అబద్ధపు మాటలు మాట్లాడుతుండు, మోసకరమైన ప్రవచనాలు తీసుకొస్తుండు. అటువంటి పశురుని దేవుడు హెచ్చరిక చేయడానికి ఇర్మియాను పంపుతుండు. ఇర్మియా ఒక్కటే మాట అంటూ, నువ్వు భయకారకుడిగా ఉంటావు, ఈ ప్రాంతం అంతటికి కూడా ఆ ఉత్తర దిక్కు నుండి కీడు రాబోతుంది, నీ ఇంటి ప్రజలను, నీ ప్రజలను, నీ దేశ ప్రజలను, ఇదంతా కూడా నాశనం కాబోతుంది, నువ్వు నాశనానికి లోనవుపోతున్నావు పశురు, నీ యొక్క పరిస్థితి చాలా తారుమారు అవ్వబోతుంది, నువ్వు బబులోనులో చనిపోతావు, అక్కడే పాతి పెట్టబడతావు. ఇటువంటి భయంకరమైన క్రియలు జరగడానికి పశురు కారణం నువ్వే. నువ్వు ఈ ప్రాంతం అంతటిని కూడా న్యాయంగా, సత్యంగా దేవుని వాక్యంతో నడిపించాల్సిన ప్రవక్తవి, యాజకుడివి, పెద్దవి, అయినా కూడా నువ్వు ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నావు అని చెప్పి హల్లెలూయా ఈ హెచ్చరికని ఇర్మియా ఇచ్చినప్పుడు ఇర్మియా నోటి మీద కొట్టి ఇర్మియానివి బోండాలతో బిగించేసిండు కదా. దేవుడికి మహిమ కలుగును గాక. భయంకరమైన పనులు చేస్తుండు. అయితే ఇర్మియా అంటుండు, ఇంత అవమానము, ఇంత వేదన, ఇంత నిందలు ఒకవేళ మీకు వస్తే ఏం చేస్తారు కదా, ఏం చేస్తారు? ఎన్ని మాటలు, ఒక మాట అంటేనే మనకి నామోషి ఎక్కువ కదా. మళ్ళీ మనం మాట్లాడం, మళ్ళీ వాళ్ళ ముందు నిలబడం, వాళ్ళకి సువార్త చెప్పడం కాదు కదా, వాళ్ళు ఈ త్రోవ వస్తే మనం ఆ త్రోవని వెళ్ళిపోతాం. కానీ ఇర్మియా ఏమంటుండో చూద్దాం. ఇర్మియా 20వ అధ్యాయము 9వ వచనం. ఆయన పేరు నెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్నివలె మండును, నా ఎముకలలోనే మూయబడి ఉన్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. దేవునికి స్తోత్రం. ఏమైనంట? స్వార్థ చెప్పకుండా మానలేదు. మండుతుంది, నాకు రగులుతుంది, నా హృదయంలో స్వార్థ చెప్పే ఆతృత పెరుగుతుంది. పౌలు భక్తుడు అంటాడు, ఈ సువార్త ఒకవేళ చెప్పకపోతే గనక నాకు శ్రమ. సమూయేలు ప్రవక్త అంటాడు, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపము. పాపం చేస్తేనే మనం ఏమనుకుంటాం, ఏదో పెద్ద పెద్ద పాపాలు చేస్తేనే పాపం కాదు. దేవుడి కొరకు చెప్పకపోతే కూడా పాపం, ప్రార్థన చేయకపోతే కూడా పాపం, నీకు తెలిసింది స్వార్థ చెప్పకపోతే కూడా పాపమే. నిన్ను ప్రేరేపించినప్పుడు దేవుడు కంపల్సరీ చెప్పాల్సిందే. దేవుడికి మహిమ కలుగు. వాళ్ళ పరిస్థితి తారుమారైపోతుంది, వాళ్ళ బ్రతుకులు ఎంతో భయంకరంగా మారుతున్నాయి. ఆ బ్రతుకులను వెలుగులోనికి తేవడానికి దేవుడు నేను ఇర్మియాలాగా అక్కడ పెట్టిండు. ఇర్మియా స్వార్థ ప్రకటించినట్టు నువ్వు కూడా స్వార్థ ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రం. గొప్పది అద్భుత ఆశ్చర్యకారాలు చేసిన తండ్రి, నీ బిడ్డలను దీవించి ఆశించి కృప చూపించి గొప్ప ధన్యత దయచి నీ మహిమతో నింపండి. అద్భుత ఆశ్చర్యకారాలు దయచేసి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.